క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున ఈ ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉచిత కృపను బట్టి మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితాల్లో పొడిగించాడు. అందరూ బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉంటున్నాం. సమయంలో రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను, వినండి. అతడు బదిరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. గత రోజుల్లో ఏలియా సమస్యలకు భయపడి పారిపోయిన విధానాన్ని మనం చూసాం. అయితే ఒక దినమంతా ప్రయాణం చేసిన ఏలియా బది వృక్షం క్రింద కూర్చొని ఈ రీతిగా బది వృక్షం కింద పరుండి ప్రార్థన చేశాడు. నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదు, నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదు, నన్ను తీసుకో, ఇంత మటుకు చాలు అని ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నిస్సహాయ స్థితిలో ఏలియా ప్రార్థన చేశాడు. ఒకప్పుడు కర్మేలు పర్వతం మీద సవాలుతో కూడిన ప్రార్థన, రోషముతో కూడిన ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన, ఆకాశం నుండి అగ్నిని దింపగలిగిన ప్రార్థన చేసిన ఏలియా ఒక స్త్రీకి భయపడి ఒక దినమంత ప్రయాణం అరణ్యంలో చేసి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని పేలగా ప్రార్థన చేయించున్నాడు. ఇంత మటుకు చాలు, నన్ను తీసుకొని. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఇటువంటి అనుభవాలు మన జీవితంలో ఎన్ని రాలేదు. కొన్నిసార్లు మన జీవితంలో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇటువంటి ప్రార్థన ఎన్నిసార్లు చేసి ఉంటావు. సమస్యల, కష్టాలు, ఇబ్బందులకు, అనారోగ్యానికి తట్టుకోలేక ఇక చాలు, ఈ తనువు చాలించే బాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను చేయబడబడు. ఏలియా అరణ్యములోకి పారిపోయినా దేవుడు ఏలియాని విడిచిపెట్టలే. ఏలియా బదిరీ వృక్షం కింద పడుకొని నిద్రించుచున్నప్పుడు దేవుని దూత వచ్చి అతనిని ముట్టి అన్న మాట, ఆ స్పర్శలో ఆదరణ కలుగుతుంది. దేవుడు ఒకసారి మహోన్నతుడైన ప్రభువారు పర్వత ప్రసంగం చేసి కొండ మీద నుంచి దిగివచ్చుచున్నప్పుడు ఒక కుష్ఠరోగి తారసపడి, దావీదు కుమారుడా యేసు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటాడు. నాకిష్టమే అని చెయ్యి చాచి వానిని ముట్టి, ఆయన స్పర్శలో స్వస్థత ఉంది, ఆయన స్పర్శలో ఆదరణ ఉంది. ఎవరైనా మనతో మాట్లాడుతూ వారు మనం భుజం మీద చెయ్యి వేస్తే ఆ కుంగిన వ్యక్తికి ఎంత ఆదరణ వస్తుందో కదా. అందుకనే దేవదూత ఆ ఏలియాను, బదిర్వృక్షం కింద కూర్చున్న ఏలియాను తట్టి ముట్టి, నీవులే, నీ శక్తికి మించిన ప్రయాణం నీకున్నది, భోజనం చేయమంటుంది. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ మహోన్నతుడైన దేవుని యొక్క గాయపడిన హస్తం నిన్ను తాకుతుంది, నిన్ను ముట్టింది, నిన్ను తట్టింది. కృంగిన నీ జీవితాన్ని, నిస్పృహలో ఉన్న నీ జీవితాన్ని దేవుడు బలపరచటానికే ఆయన చెయ్యి చాచాడు. ఆ చేతులలో గాయమైంది. నిన్ను స్పర్శించటానికి, ఆయన నిన్ను ముట్టడానికి తన చెయ్యిని చాపాడు. ఏలియాను ముట్టిన చేతులు నిన్ను ముట్టాయి. ఏలియాను బలపరిచిన చేతులు నిన్ను బలపరుస్తూ ఉన్నాయి. ధైర్యం వహించి నిబ్బరం కలిగి ఈ జీవిత యాత్రలో ముందుకు పో. దేవుడు నిన్ను బలపరుస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, మహోన్నతుడవైన దేవా, మహాగణుడా,
మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఏలియాను ముట్టిన దేవా, ఏనాయనా మా జీవితాల్లో, మా సమస్యల్లో అయ్యా మమ్మల్ని బలపరచటానికై నీ గాయపడిన హస్తం చేత మమ్మల్ని తాకావు, మమ్మల్ని బలపరిచావు. నీ స్పర్శలో ఆదరణ ఉంది, నీ స్పర్శలో స్వస్థత ఉంది. అయ్యా, ఎవరైతేనైనా కృంగి ఉన్నారో వారిని తట్టండి, వారిని ముట్టండి, నీ కృప చేత బలపరచుమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక. ఆమేన్.